మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఓవైపు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ పార్లమెంటుతో పాటు భువనగిరి, నల్గొండ జిల్లాలో ఉన్న 2 స్థానాలపైన బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే మనతో పాటు అభ్యర్థి ఉన్నారు. అసలు ప్రచారం ఎలా సాగుతుంది, ఏమేం ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ మోడీ పర్యటన కూడా ఉందని వినికిడి ఉంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు గ్రామాలకు వెళ్తున్నారు, నాయకులను కలుస్తున్నారు, పెద్ద ఎత్తున చేరికలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎట్లా ఉంది ప్రచారం? అంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా ధర్మం గెలవాలా, దేశం గెలవాలా, దేశం బాగుండాలా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మా యువ నాయకులందరూ, రామరాజు లాంటి వాళ్ళు అందరూ కూడా బీజేపీలోకి వస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే అంతకుముందు మనం పనిచేసింది ఒక కుటుంబానికి, కానీ మనం దేశానికి పనిచేయాలంటే భారతీయ జనతా పార్టీకి పనిచేస్తేనే ఈ దేశానికి పనిచేసినట్టు అనుకున్నాం. నాలాగానే ఈరోజు దేశం మొత్తం ఆలోచిస్తూ ఉంది. నిన్న ఒక్కరోజు మన మధ్యప్రదేశ్లో 1,25,000 మంది ఒకేసారి జాయిన్ అయింది. అంటే దేశం చూపు మొత్తం ఈరోజు ఏ రోజు వార్తలు చూసినా మనకంటే ఎక్కువ ప్రపంచ దేశాలు గుర్తిస్తా ఉన్నాయి ఇలా దేశాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని, మోడీ గారు చేసిన పనిని. దాంట్లో భాగంగా ఇలా చదువుకున్న ప్రతి పిల్లగాడు, అది ఏ మతం కాదు, ఏ కులం కాదు, ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు ఈరోజు రేపు ఇది దేశానికి జరిగే ఎన్నిక, ఈ దేశానికి జరిగే ఎన్నిక మన దేశం బాగుండాలంటే మోడీ గారికి వేయాలా. ఎందుకంటే ఒక స్కాములు ఉండవు, దేశహితమే తన హితం, తన జీవితమే ఈ దేశానికి అంకితం చేసిండు. అందుకోసం మూడోసారి 400 సీట్లతో గెలిపియాలా. దాంట్లో భాగంగా నల్లగొండని దాంట్లో ఉంచాలని ఈరోజు దేశం మొత్తం ఆలోచిస్తా ఉంది, నల్లగొండ ఆలోచిస్తా ఉంది. ముఖ్యంగా మీరేమో 400 సీట్లు వస్తాయి, ఇది మోడీ గారు చెప్పారు, మేము కూడా ఇక్కడ నుంచి అదే ప్రచారం చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కేవలం నార్త్ లోనే ఉంది మోడీ హవా, సౌత్ లో లేదు. ఎట్లా 400 వస్తాయి? ఇక్కడ కేవలం 273 మ్యాజిక్ ఫిగర్ రావడమే కష్టం ఉందని కాంగ్రెస్ నేతలు అంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు భ్రమలలో, ఎందుకంటే వాళ్ళు మొన్న వచ్చిన అబద్ధాలతో వచ్చిన సీట్లను చూసి ఏమంటారు కదా, వాపుని బల్బు అనుకుంటా ఉన్నారు. మొన్నెట్టనో గుడిలో అంటే ఏదో కేసీఆర్ ని ఓడిద్దామని వేసిన ఓట్లు, అంతేగాని వీళ్ళని చూసినాయి కావు. దాంతో పాటు వీళ్ళు చెప్పిన అబద్ధాలు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలకు 600 అబద్ధాలు చెప్పారు దాని కింద. ఆ అబద్ధాలన్నింటినీ ప్రజలు నమ్మిండ్రు. కానీ ఈ రోజు దాదాపు 4-5 నెలలు అవుతా ఉంది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు చేసే పనులు కావు అని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. అది కాకుండా ఇలా నువ్వు అడిగింది కరెక్ట్, బీజేపీ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ తక్కువ ఓట్లు ఉన్నాయి కదా, మొన్న అసెంబ్లీలు రాలే కదా, డిపాజిట్లే రాలే కదా, ఎట్లా వస్తుంది అని అడుగుతారు అందరు. కానీ దానికి అంతకుముందు ఆదిలాబాద్లో ఇదే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్లో ఒక ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు, కానీ ఆదిలాబాద్ బంపర్ మెజార్టీతో బీజేపీ గెలిచింది. త్రిపురలో ఒక్క సీట్ లేదు, ఒకేసారి త్రిపురలో గవర్నమెంటే ఫామ్ చేసింది. ఇలా నార్త్ ఈస్ట్ లో 28 సీట్లకు 28 గెలిచేటట్టుంది. 12 రాష్ట్రాలలో మొత్తం స్వీప్ చేసేటట్టుంది. అంటే ఒక్క సీట్ కూడా వేరే రాష్ట్రానికి, వేరే పార్టీకి పోకుండా. అంటే ఇది ఒక జనాలలో కదలికి వచ్చినప్పుడు ఈ సర్వేలు, వీళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ పనికొచ్చేవి కావు. ఇంకొకటి, జనాలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అంతకుముందు బీఆర్ఎస్ కేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ కేసిండ్రు, రేపు బీజేపీకి వేస్తారు. ఎందుకంటే బీజేపీ అయితేనే ఇప్పుడు అందరికి అర్థమైపోయింది, ఇక నెక్స్ట్ ఫ్యూచర్ బీజేపీదే. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన బీజేపీనే, ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 2 సీట్ల నుంచి 70 వచ్చినా, 70 నుంచి 300 వచ్చినా, 300 నుంచి ఇప్పుడు 400 వచ్చినా, అంటే బీజేపీ గ్రోత్. ఎందుకంటే చేస్తున్న పనులను బట్టి ఆ పనులతోనే వస్తా ఉంది. ఖచ్చితంగా రేపు ఎన్ని చెప్పినా, ఏం మాట్లాడినా జనం దృష్టిలో ఉంది. ఈరోజు ప్రజలంతా కూడా ఇలా ఎవరు కలిసినా అంటా ఉన్నారు. రోడ్డు మీద పోతే ఇంతకుముందు బీజేపీకి ఏముందిలే 3వ పార్టీ, అది వస్తాయా రావా ఏదో అనుకునేది. కానీ ఈరోజు ఆ కార్ ఆపిన దగ్గర వచ్చి అంటా ఉన్నారు, అన్న నువ్వు గెలుస్తున్నావు, అన్న నువ్వు గెలుస్తున్నావు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది టౌన్లలో చెప్పే మాట కాదు, ఊర్లలోకి పోయినా అంటే మోడీ గారి ప్రభ. ఎందుకంటే ఈరోజు కిసాన్ సమ్మాన్ అన్నం 6,000 రూపాయలు బ్యాంకులో పడతా ఉన్నాయి. అదే కాంగ్రెస్ చెప్పిన 15,000 రూపాయలు ఎడిపోయినాయి. అంతకుముందు రైతు బంధులు ఇచ్చే పరిస్థితి లేదు, 2,000 రూపాయలు 4,000 అన్నారు, అది లేదు. మహిళలకు 2,500 అన్నారు, అది అయిపోయింది. 500 రూపాయల బోనస్ అన్నారు, దాని అంతు పంతు లేదు. అంటే అది కాకుండా ఏది చెప్పినా చెప్పకుండా మోడీ గారి పాలసీలు మాత్రం వస్తూనే ఉన్నాయి. నువ్వు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే నీకు వాళ్ళకి లోన్స్ ఇచ్చిన, మన ముద్రా లోన్స్ ఇచ్చిన, నీకు విశ్వకర్మ లోన్స్ ఇచ్చిన, నీకు ప్రతి ఒక్కటి ఆయుష్మాన్ భావ ఇచ్చిన, ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా చేసిన, ఏది చేసినా ఇలా బీజేపీ చేసినా ఆగట్లేదు. ఇంకొకటి, బీజేపీ వేసే అంటే దేశంలో కాంట్రాక్ట్లు ఆగవు. కాంట్రాక్ట్ వేస్తే ఎమ్మడి ఇమీడియట్ గా కాంట్రాక్ట్లు వస్తారు, టెండర్లు వేస్తారు, పనులు అయిపోతాయి, బిల్లులు అయిపోతాయి. కానీ ఇలా రాష్ట్రంలో చిన్న రోడ్డు కాంట్రాక్ట్ ఏమని వేస్తారు, బిల్లులు ఇప్పటికీ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ అబద్ధాలు చూస్తూనే ఉన్న జనం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈ దేశం బాగుండాలా, దేశ ఆర్థిక ప్రగతి బాగుండాలా. ఇలా దేశం, ప్రపంచం మన వైపు ఎట్లా చూస్తుందంటే నెక్స్ట్ ఉన్నది దేశం అంటే నెక్స్ట్
ఈ ప్రపంచానికి మార్గదర్శనం దేశం అంటే ఇండియానే చూస్తా ఉంది. ఎందుకంటే మోడీ గారి వల్ల ఈ రోజు ప్రపంచంలో ఇష్యూస్ వచ్చినా మోడీ గారు వస్తే కరెక్ట్ చేస్తారని చూస్తా ఉంది. అది సోషల్ మీడియా ఇలా చిన్నది కాదు, ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఇలా భారతదేశం ప్రపంచానికి కరెన్సీ అయ్యేటట్టు ప్రపోజల్ వచ్చింది ఈరోజు. అంటే ఇంతకుముందు డాలర్లో చేసేది ఇప్పుడు రూపాయల్లో చేయాలనేటట్టుంది. ఎందుకంటే మన జనాభా కానీ, మన ఆర్థిక ప్రగతి కానీ, మన ఆర్థిక వ్యవస్థ కానీ. అందుకని ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం. సో మీరేం ప్రచారం చేస్తున్నారు? ఇక్కడ యువతకు ఉపాధి కల్పిస్తామంటున్నారు, ఎట్లా కల్పిస్తారు? ఈరోజు నేనేందంటే నా రాజకీయ జీవితం ఇక్కడ కూర్చో అందరిలాగానే చిన్న ఊరు నుంచి స్టార్ట్ అయినా. 400 ఓట్లు లేవు. నేనేదో జానారెడ్డి గారి లాగా మా నాన్న మంత్రి కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా అన్నదమ్ములం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా భార్యాభర్తలం కాదు. అంటే ఒక్కళ్ళం మనలాగా ఒక సాధారణ కుటుంబం నుంచి పైకి వచ్చిన వాళ్ళం. దానికి మనం ఎట్లయితే కష్టపడమో యువకుడు ఉన్నప్పుడు మనం ఏ రకంగా అయితే కష్టపడమో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినాం. సెల్ఫ్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, మహిళా ఎంపవర్మెంట్, దానికోసమే రాజకీయాల్లోకి వచ్చినాం. దానికోసం నేను ఎవరినైనా చెప్తారు హుజూర్నగర్లో నేను మేనిఫెస్టో పెట్టినా, మేనిఫెస్టో పెట్టి పని చేసుకుంటూ వచ్చిన. సైద్ రెడ్డి అన్నాడు అంటే పని చేస్తారని చెప్తారు, ఎవరిని అడగొచ్చు కూడా హుజూర్నగర్లో. అందుకని ఇదే రకంగా చెప్తా ఉన్నాను. నెక్స్ట్ 3 ఏళ్లలో ఖచ్చితంగా 50,000 ఉద్యోగాల ప్రకటనలు చేపిస్తాం. ఎందుకంటే ఈడ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఇంతకుముందు సెజ్లు ఉండేవి, ఇప్పుడు సెజ్లు లేవు, ఇండస్ట్రియల్ కారిడార్లు. మనకేంటంటే ఫార్మసీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానికోసం డ్రై పోర్ట్లు తీసుకొచ్చే అవకాశం ఉంది, వేలాది ఉద్యోగాల కల్పన కోసం ఉంది. హైవేలు వేయించేటట్టున్నాం. ఈ రోజు చూస్తా ఉన్నాం నేషనల్ హైవేలు ఏదేసినా. ఇలా మనం ఎక్కడ జడ్చర్ల నుంచి కోదాడ దాకేసినా, ఇప్పుడు మనం చూసే అద్దంకి హైవేలు చూసినా, ఏ హైవే అయినా 10 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 2014 దాకా ఎంత హైవేలు వేసిండ్రో 2014 నుంచి 2023 దాకా అంత డబుల్ హైవేలు వేసిండ్రు. రైల్వే లైన్లు వేసినా డబుల్ వేసిన. అంటే ఇదంతా కూడా డెవలప్మెంట్కి కారణం. అదే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ తెచ్చి చూపిస్తాం. అదే కాంగ్రెస్ ఆయన అడుగుని మీరు ఎట్లా చేస్తారో డెవలప్మెంట్ అంటే రేపు అధికారంలోకి వచ్చే బీజేపీ. ఎందుకంటే బీజేపీలో అందరికీ తెలుసు ఎక్కడ ఈ రోజు రిజల్ట్ ఒకటే ప్రకటించిన తరువాయి దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు వస్తాయి, మోడీ గారు అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఎంపీగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రోజన్నా ఇక్కడికి వచ్చిందా? నల్లగొండ వచ్చిండా, దేవరకొండ వచ్చిండా, నాగార్జున సాగర్ వచ్చిండా? అంటే ఒక్కసారి కూడా విజిట్ చేయని ఎంపీలు ఉండరు కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు చేయడానికి పని లేవు. నేను కూడా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, గత 5 ఏళ్ల టైంలో ఎంపీ గుండి ఒక్క ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి నల్లగొండకి తెచ్చిండ్రా? మీరు అడగండి వాళ్ళని. కానీ మేము తెస్తాం. ఎందుకంటే అధికారంలో ఉండేది మనం, అధికారంలో తిరగలేదు మనం, మన యువతకు సపోర్ట్ చేయగలిగేది మనం. అందుకని ఇక్కడ అందరు కూడా అమాయకులేం కాదు, ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు. టీవీ చూసినా ఏది చూసినా దేశం ఏం చేస్తుంది, ఏదైతే వస్తాయని చెప్తా ఉంటారు. అందుకని ఖచ్చితంగా ఈ దేశం బాగుండాలంటే 50,000 ఉద్యోగాలు, 5,000 కోట్ల డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొని వస్తాం. నల్లగొండ పార్లమెంటు మీద కాషాయ జెండా ఎగరేస్తాం. దానికి ఈ 400ల నల్గొండ సీట్ ఉండబోతుందా? 100% ఉండబోతుంది. ఎందుకంటే మొన్నటి దాకానేమో అసలు పోటీలో ఉంటుంది అన్నారు, నిన్నటి దాకానేమో పోటీలోకి వచ్చింది మొత్తం బీజేపీ పోటీలో ఉందంటారు. రేపు ఈ రోజు నుంచి గెలుస్తుంది అంటా ఉన్నారు. అంటే ఖచ్చితంగా రేపు 400 గెలుస్తుంది బీజేపీ, 400లో నల్గొండ ఉండబోతా ఉంది. సో ఇది మొత్తం దేశం మొత్తం మోడీ హవా కొనసాగుతుంది. అందులో భాగంగానే నల్గొండ పార్లమెంటు స్థానం కూడా సైద్ రెడ్డి గెలవబోతున్నాడు. భారీ మెజారిటీ తోటి ఇక్కడ గెలవడమే కాదు, ఇక్కడ ఉన్న యువతకు మొత్తం ఉపాధి కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.